మన ముందు వీడియోలో మొదట 4 జ్యోతిర్లింగాలైన సోమనాథ్ జ్యోతిర్లింగం, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం, అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం, ఇంకా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకున్నాం. ఇంకా ఈ వీడియోలో మనం మిగతా 4 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క జ్యోతిర్లింగం వెనక ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 5వ జ్యోతిర్లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం. సముద్ర మట్టానికి సుమారు 11,000 అడుగుల ఎత్తున కొలువై ఉన్న పుణ్యక్షేత్రమే ఈ కేదార్నాథ్. ఆ పరమశివుడు కేదారేశ్వరుడుగా వెలిసిన ఈ చోటు కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్రకు ఇంకా నమ్మకానికి నిదర్శనం. అయితే ఈ క్షేత్రం వెనుక ఉన్న కథ మహాభారత కాలం నాటిది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు వారి బంధువులను చంపినందుకు వారి పాపాలను కడుక్కోవటానికి ఆ పరమశివుడి కోసం వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్తారు. కానీ శివుడు మాత్రం వాళ్ళకి దర్శనం ఇవ్వటానికి ఇష్టపడలేదు. గుప్త కాశీలో శివుడు ఒక ఎద్దు రూపంలో దాక్కున్నాడు. భీముడు ఆ ఎద్దుని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది భూమిలోకి వెళ్లిపోతూ ఆ ఎద్దు మూపురం మాత్రం ఇక్కడ రాయిలాగా మిగిలిపోయింది. అదే మనం ఇప్పుడు చూస్తున్న ఈ కేదార్నాథ్ యొక్క శివలింగం. ఇంకా ఆ ఎద్దు మిగిలిన శరీర భాగాలు తుంగనాథ్, రుద్రనాథ్ వంటి మరో 4 చోట్ల వెలిశాయి. వీటినే మనం పంచకేదారులు అని పిలుస్తాము. కాలాంతరం మరుగున పడిన ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు పునర్నిర్మించారు. ఏ విధమైన సిమెంటు, ఇసుక వాడకుండా కేవలం భారీ రాళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్లాకింగ్ పద్ధతిలో అతికించి కట్టిన ఈ కట్టడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇంకా ఈ గుడి 400 ఏళ్ల పాటు పూర్తిగా మంచు కింద కప్పబడి ఉన్న చెక్కు కూడా చెదరలేదు. ఇంకా 2013లో వచ్చిన ఒక మహాప్రలయం మనందరికీ గుర్తుకు ఉంటుంది. మందాకిని నది ఉగ్రరూపం దాల్చి ఊర్లకు ఊర్లే కొట్టుకొని పోయాయి. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం అలాగే నిలబడింది. దానికి కారణం ఆ రాత్రి కొండలపై నుంచి దొర్లుకుంటూ వచ్చి గుడి వెనక ఆగిన ఒక భారీ శిల. దాన్ని భీమ్శిల అని పిలుస్తారు. ఈ రాయి వరద నీటిని రెండుగా చీల్చి ఆలయాన్ని రక్షించింది. భక్తులు దీన్ని ఆ శివుడి లీలగానే భావిస్తారు. ఇకపోతే కేదార్నాథ్ దర్శనం అందరికీ ఎప్పుడూ సాధ్యం కాదు. ఏడాదిలో కేవలం 6 నెలలు మాత్రమే ఈ గుడి తలుపులు తెరుస్తారు. సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో అక్షయ తృతీయ నాడు తలుపులు తెరిచి దీపావళి తర్వాత వచ్చే బాయిదూజ్ రోజున మూసేస్తారు. చలికాలంలో ఇక్కడ మంచు కురవడం వల్ల స్వామివారిని పల్లకీలో ఉకీమట్లోని ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారు. ఆ 6 నెలలు అక్కడే పూజలు జరుగుతాయి. గౌరీకుండ్ నుంచి 16 కిలోమీటర్ల కొండదారిలో నడిచి వెళ్లడం కష్టమైనా ఆ ప్రయాణం ఇచ్చే అనుభూతి మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకా కేదార్నాథ్ మన భూమిపైన ఉన్న కైలాసం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం 5వ జ్యోతిర్లింగమైన భీమాశంకర్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆ పరమశివుడిని భీమాశంకరుడు అని పిలవటం వెనక ఒక కథ ఉంది. పురాణాల ప్రకారం కుంభకర్ణుడి కుమారుడైన భీముడు అనే రాక్షసుడు అక్కడే సహ్యాద్రి కొండల్లో నివసించేవాడు. శ్రీరాముడి చేతిలో తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవాలని ఆ బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి అపారమైన శక్తిని పొందుతాడు. ఆ గర్వంతో ఆ పరమశివుడి భక్తుడైన కామరూప దేశపు రాజు అయిన సుదక్షుడిని బంధిస్తాడు. ఖైదీగా ఉన్నా కూడా ఆ రాజు శివలింగాన్ని ఆరాధించడం చూసి భీమాసురుడు తన కత్తితో ఆ లింగాన్ని పగలగొట్టాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు స్వయంగా పరమశివుడు రుద్ర రూపంలో ప్రత్యక్షమయ్యి తన 3వ నేత్రం తెరిచి ఆ రాక్షసుని బూడిద చేస్తాడు. ఆ తర్వాత ఆ పరమశివుడు అక్కడే జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆ భీకర యుద్ధం తర్వాత శివుడి శరీరం నుండి చిందిన చెమట బిందువులే భీమా నదిగా మారాయని చెబుతారు. అందుకే దీనిని భీమానది అని కూడా పిలుస్తారు. కృష్ణా నదికి ఉపనది అయిన ఈ భీమా నది ఇక్కడే పుట్టి వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇంకా ఆలయానికి అడవి మార్గంలో కొద్ది దూరంలోనే గుప్తా భీమాశంకర్ కూడా ఉంటుంది. ఇక్కడ శివలింగం ఒక జలపాతం కింద ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది. ఆ లింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. ఈ ఆలయం 13వ శతాబ్దపు నాగర శైలిలో నల్లటి రాయితో నిర్మించబడింది. ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆలయం ముందు ఒక పెద్ద పోర్చుగీస్ గంట కనిపిస్తుంది. 1739లో వసా యుద్ధంలో గెలిచిన చిమ్మాజీ అప్ప దీనిని ఇక్కడ ప్రతిష్ఠించారు. భీమాశంకర్ కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా. మహారాష్ట్రానికి రాష్ట్ర జంతువైన షేక్రు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. వీటినే ఇండియన్ జైంట్ స్క్వైరల్స్ అని కూడా అంటారు. రంగురంగులుగా ఈ ఉడతలు 3 అడుగుల పొడవు ఉంటాయి. 7వది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన జ్యోతిస్తంభంగా ఆవిర్భవించాడు.
ఉద్భవించాడు. ఆ తేజస్సే ఈ జ్యోతిర్లింగం. అందుకే కాశీ విశ్వనాథుని దర్శిస్తే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అంతేకాదు ఈ కాశీ నగరం భూమి మీదనే మొట్టమొదటి నగరంగా భావిస్తారు. 1194లో కుతుబ్దీన్ ఐబక్ నుండి 1669లో ఔరంగజేబ్ వరకు ఎంతో మంది దండయాత్రలు చేశారు. ఆలయాన్ని కూల్చేశారు. కానీ హిందువుల విశ్వాసాన్ని మాత్రం కూల్చలేకపోయారు. ఒకసారి ఔరంగజేబ్ తన సైన్యంతో దండెత్తినప్పుడు ఆ గుడి ప్రధాన పూజారి జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి దానిని గుండెలకు హత్తుకొని పక్కనే ఉన్న జ్ఞానవాపి బావిలో దూకారని చరిత్ర చెబుతోంది. చీకటి తర్వాత వెలుగు రాక తప్పదు. 1780లో మరాఠాకు రాణి అయిన అహల్యాబాయి హోల్కర్ ఈ గుడిని తిరిగి మళ్లీ పునర్నిర్మించారు. ఆ తర్వాత పంజాబ్ మహారాజు అయిన రంజిత్ సింగ్ 1000 కిలోల బంగారాన్ని సమర్పించి ఆలయ గోపురాలకు స్వర్ణ తాపడం చేయించారు. ఇకపోతే మన తెలుగు వారికి కాశీతో విడదీయలేని సంబంధం ఉంది. 15వ శతాబ్దంలోనే కవి సార్వభౌమ శ్రీనాథుడు కాశీఖండం రాసి ఈ క్షేత్ర విశిష్టతను తెలుగు వారికి అందించారు. కాశీ కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభూతి. చావు అంటే భయం పోగొట్టి ముక్తిని ప్రసాదించే మహాక్షేత్రం. ఇప్పటి వరకు మీలో ఎంతమంది కాశీకి వెళ్లారో కామెంట్ చేయండి. ఇంకా 8వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటి మాత్రమే కాదు, దక్షిణ గంగగా పిలువబడే మన గోదావరి నది పుట్టిన పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి గోహత్య పాప నివారణ కోసం శివుడు గంగమ్మను ఇక్కడికి రప్పించాడు. ఆ గంగమ్మే గోదావరిగా మారి త్రయంబకేశ్వరుడి పాదాలను తాకుతూ ప్రవహించడం మొదలుపెట్టింది. ఈ గుడిని 18వ శతాబ్దంలో కట్టించారు. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం చాలా ప్రత్యేకం. ఇది పైకి కనిపించదు. ఒక గుంటలో 3 చిన్న లింగాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి దర్శనమిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం అని పేరు వచ్చింది. ఇంకా ఇక్కడ పితృదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నవారు వారి కష్టాల నుండి విముక్తి పొందడానికి దేశం నలుమూలల నుండి ఇక్కడికి వస్తారు. ఇంకా కుశావృత కుండలో పుణ్యస్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం. మన తెలుగు రాష్ట్రాలకు జీవనాడి అయిన గోదావరి ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. ఇంకా మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో మిగిలిన 4 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోండి.